ఒక ప్రాంతీయ భాష ఎప్పుడు ప్రపంచ మేధావిని సృష్టించదు. కాబట్టి ఇవాళ అరే బాబు మీరు పోయి మీరు కూలి చేసుకుని బతుకుర్రా, మీరు గొర్రెలో మేకలో అది చేసుకుని అది ఉత్పత్తి చేసుకుని బతుకుర్రా అని చెప్పినట్టుంది ఆయన ముచ్చట. ఈ చదువులలో ఇంగ్లీష్తో అవసరం లేదురా మీకు, మీరు పోయి ఇంత మేక మటను గొర్రె మటను లేకపోతే ఇంకా ఉత్పత్తి కులాలు ఉన్నాయి కదా మా వాళ్ళంతా ఎస్సీ ఎస్టీ బీసీలు, మీరు పోయి అది చేసుకుని బతుకుర్రా అని అడిగానే ఉంది ఆయన. ఇంగ్లీష్ ఎందుకురా మీకు అవసరం లేదు, మీరు పోయి బర్రెలు కాసుకొని గొర్రెలు కాసుకొని అక్కడ ఉత్పత్తి వస్తుంది, అక్కడ వ్యవసాయం చేసుకుని బతుకుర్రి. అంతేగాని ఏముంది నేను వ్యవసాయదారుని, నేను ముఖ్యమంత్రి కాలేదా, మీరు కూడా నాలుగైనా ముఖ్యమంత్రి కానీ అందరూ అవుతారా ముఖ్యమంత్రులు? కాబట్టి ఇవాళ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కెన్ లిబరేట్ ది ఇండివిజువల్స్ అండ్ ది సొసైటీ. So without English, you cannot expect the liberation of the entire society and also individual society. So కాబట్టి వ్యక్తి యొక్క స్వేచ్ఛను కానీ వ్యక్తి యొక్క గౌరవాన్ని కానీ ఇవాళ నేను అంబేద్కర్ లాగా సూటు బూటు ఎందుకు వేసుకుంటా ప్రతి దగ్గర? ఈ గౌరవం పొందే విధానం ప్రపంచం నేర్పింది. అక్కడ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ నేర్పింది, ఇంగ్లీష్ సిస్టమ్ నేర్పింది. సో కాబట్టి అంబేద్కరు తన జీవితకాలం అంతా కూడా సూటు బూటు వేసుకున్నాడు. గాంధీ ఎట్లున్నాడు? గాంధీ ఎట్లా బతికిండు? కాబట్టి సమాజంలో విలువల్ని నేర్పేవి ఇంగ్లీష్ ఎడ్యుకేషను, సమాజంలో నీ యొక్క గౌరవాన్ని పెంచే ఇంగ్లీష్ ఎడ్యుకేషను, నీకు సమాజంలో మార్కెట్ ఎకనామీని పెంచే ఇంగ్లీష్ ఎడ్యుకేషను, సమాజంలో నీకు ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు పెంచే ఇంగ్లీష్ ఎడ్యుకేషను, నిన్ను లిబరేట్ చేసే ఎడ్యుకేషను. ఇవాళ నువ్వు అంత తక్కువ చేసి చూపిస్తే మరి మా వాళ్ళు ఇంగ్లీష్ మానేసుకొని తెలుగునే మానేసుకోవాలా, తెలుగునే అది చేసుకోవాలా? ఎట్లా ఉంటుంది ఒక స్టూడెంట్కి సంబంధించి ఒక ఇంటర్వ్యూకి వెళ్తే ఇంగ్లీష్ రాకపోతే, మీరు కూడా చాలాసార్లు ప్రొఫెసర్గా ఉన్నారు, నేను అందుకే పర్టికులర్గా మిమ్మల్ని కూడా చూస్ చేసుకున్నాను ఇంటర్వ్యూకి. ఒక స్టూడెంట్కి సంబంధించి ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాడు, అక్కడ ఇంగ్లీష్లో మాట్లాడు. తెలుగు మీడియం స్టూడెంట్లు దాదాపు రెగ్యులర్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. దాంట్లో ఎల్ఎల్బి చదివిన పిల్లలు వాళ్ళకి ఇంగ్లీష్ రాకపోతే వాళ్ళు కోర్టుల సక్సెస్ కారు, వాళ్ళు ఇంటర్వ్యూలలో సక్సెస్ కారు, జడ్జెస్గా సక్సెస్ కారు, ఈవెన్ క్లాస్ రూమ్లో సక్సెస్ కారు, ఎగ్జామ్లో సక్సెస్ కారు, మేము పెట్టే ఇంటర్వ్యూస్ చిన్న చిన్న వైవాలు ఉంటాయి వాటిలలో సక్సెస్ కారు. అసలు ఎందులో సక్సెస్ కారండి? లా కానీ ఫార్మసీ కానీ మెడిసిన్ కానీ ఆల్ ప్రొఫెషనల్ కోర్స్ ఆర్ నౌ ఇన్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్. ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి. అంటే నువ్వు మరి వాటిని తెలుగు మీడియం చదవమని చెప్పరాదు? అంటే మొత్తం ఇవి రద్దు చేయించి నీ తెలంగాణ రాష్ట్రంలో టోటల్ తెలుగు మీడియం ఎడ్యుకేషన్ పెట్టేసి మెడిసిన్ కానీ అన్నీ కానీ ఆర్ఎస్ఎస్ అంటుంది కదా, బీజేపీ అంటుంది కదా, మీరంతా కూడా ప్రాంతీయ భాషలను నేర్చుకోండి అంటుంది కదా. అంటే అర్థం ఏంటంటే నీ వర్ణాశ్రమ కులధర్మాన్ని, నీ అంటరానితనాన్ని, నీది ఇవన్నీ కూడా పాటించాలంటే ఇంగ్లీష్ వల్ల లిబరేట్ అవుతున్నావు నువ్వు. ఇంగ్లీష్ వల్ల నీకు స్వేచ్ఛ ఎక్కువ పెరిగింది. అదే ప్రాంతీయ భాషలో ఉంటే ఇంత స్వేచ్ఛ ఇంత జ్ఞానం రాదు మనకు, ప్రపంచం తెలియదు మనకు. సో కాబట్టి ప్రపంచ జ్ఞానిగా ఎదగకుండా అణిచివేసి జ్ఞానాన్ని తొక్కిపెట్టేసి బహుజనులు ఎదగకుండా చేసే ఈ ఉత్పత్తి కులాలను మీ ఉత్పత్తులు చేసుకుంటూ బతుకుర్రా. చైనా ఉత్పత్తి చేసుకుని బతకలేదా? జపాన్ ఉత్పత్తి చేసి బతకలేదా? నువ్వు కూడా ఉత్పత్తి చేసుకుని బతుకుర్రా. నీకు ఎందుకురా ఇంగ్లీష్ ఎడ్యుకేషను, నీకు ఎందుకురా లిబరేషన్, నీకు ఎందుకురా కోటు బూటు సూట్ అని అడుగుంది ఈ రేవంత్ రెడ్డి. ఇది దొరతనం, దుర్మార్గం ఇదంతా. సో ఇట్లాంటి విధానాలు ఏవైతే ఉన్నాయో నేనేమంటున్నానంటే ఇది నథింగ్ బట్ నయా మనవాదాన్ని ప్రజల మీద రుద్దడం, విద్యార్థుల మీద రుద్దడం. అందులో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అందించిన ఉస్మానియా ప్రపంచంలో ఇలా అంబేద్కర్ను గుర్తించి, ప్రపంచ మేధావి ఆయన అంబేద్కర్ను గుర్తించి గౌరవ డాక్టరేట్ ఇచ్చిన చరిత్ర ఉస్మానియాది. ఉస్మానియా ఎందరో మంది ప్రపంచ మేధావులుగా ఎదిగిన వాళ్ళందరికీ గౌరవ డాక్టరేట్ ఇచ్చిన ఘనత ఉస్మానియాది. వాళ్ళంతా ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళే, దాంట్లో ఎవరు తెలుగు మీడియం లేరు. సో కాబట్టి నీకు చదువు రాకపోతే, సమర్థత లేకపోతే, ఇంగ్లీష్ నేర్చుకునే సత్తా లేకపోతే నువ్వు వదిలే, నువ్వు నాకు రాదని చెప్పగానే ఎదుటి వచ్చిన వాళ్ళందరినీ లేదా ఆ భాషను అగౌరవపరిచే విధంగా లేదా దాన్ని వాల్యూ లేకుండా చేయడం ఏంటి? నువ్వు ఒక ముఖ్యమంత్రి ఉండి అది తప్పు. అట్లాంటి విధానాలన్నీ నేను పూర్తిగా వ్యతిరేకిస్తాను. ఫైనల్గా చెప్పండి, ముఖ్యమంత్రి భాషతో పాటు ప్రొఫెసర్ కాసిం సంబంధించిన వ్యాఖ్యలు కూడా, గతంలో గీతమ్మను ప్రేమించాడు, ఇప్పుడు విద్యను ప్రేమిస్తున్నాడని చెప్పేసి వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో పెద్ద దుమారం లేపాయి. ప్రొఫెసర్ కాసింని కూడా చాలా వరకు తిడుతున్న పరిస్థితి. ఒక ప్రొఫెసర్గా మీరు అలాంటి వ్యాఖ్యలు సమర్థిస్తారా? ఏం చెప్తారు దానికి సంబంధించి? నేను అస్సలు సమర్థించానండి. వ్యక్తిగతం వేరు. ఇప్పుడు విద్యను ప్రేమిస్తుండే ఆయన. విద్యను ప్రేమించేటోడు అయితే ఎడ్యుకేషన్ పాలసీ అనే ఎడ్యుకేషన్ పాలసీని అద్భుతంగా డెవలప్ చేసి బడ్జెట్ పెంచేటోడు, 30% బడ్జెట్ ఇచ్చేటోడు. మరి ఎడ్యుకేషన్కి ఇచ్చింది ఎంత? 11%. గతంలో కంటే నువ్వు ఇచ్చింది ఎంత? అంటే 3-4% పెంచినావు అంతే. అంటే నువ్వు ఎడ్యుకేషన్ మొత్తం లిబరేట్ చేసిండా? ఇలా 2 ఏళ్ళ నుంచి వచ్చి ఇలా 1000 కోట్లు ఇవ్వగానే ఉస్మానియా లిబరేట్ అయిపోతుందా? ఉస్మానియా మొత్తం డెవలప్ అయిపోతుందా? ఉస్మానియా డెవలప్ కావడానికి కేవలం 1000 కోట్లు అసలు ఏ మూలకు సరిపోవు.
ఏ మూలకు సరిపో 1000 కోట్లు అనేటివి. ఇవాళ ఉస్మానియా 1000 కోట్లు కావాలండి. ఈ ప్రపంచ విశ్వవిద్యాలయాలు మీరు వెళ్ళండి ఒకసారి, ఆక్స్ఫర్డ్, హార్వర్డ్. నేను వెళ్ళేసా, నేను వెళ్ళేసా. నేను లెక్చర్స్ ఇచ్చొచ్చా. నేను లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వెళ్ళాను, నేను కొలంబియా వెళ్ళాను, నేను ఆక్స్ఫర్డ్ వెళ్ళాను. అక్కడున్న బడ్జెట్ ఎంతో తెలుసా? మన రాష్ట్ర బడ్జెట్ కంటే ఎక్కువ ఉంటుంది వాళ్ళ బడ్జెట్. ఒక యూనివర్సిటీ బడ్జెట్ నేను చెప్పేది. ఎట్లుంటుంది బడ్జెట్? అంతంత బడ్జెట్తో ఒక్కొక్క ల్యాబ్, కోట్ల రూపాయల ల్యాబ్స్ ఉంటాయి అక్కడ. 100 కోట్లు, 1000 కోట్ల రూపాయల ల్యాబ్స్ ఉంటాయి అక్కడ. ఒక ల్యాబ్ వాల్యూ అట్లా ఉన్నాయి అక్కడ. నువ్వు తీసుకొచ్చి తిప్పి కొడితే 1000 కోట్లు తీసుకొచ్చి తీస్తే ఉస్మానియా యూనివర్సిటీ జీతాలు సరిపోవు, చక్క పెన్షన్లు సరిపోవు. 2 ఏళ్ళ నుంచి పెన్షన్లు చెప్తలేవు వాళ్ళకి ఇవ్వడానికి కూడా సరిపోవు నువ్వు నీ 1000 కోట్ల అనంగా. సో కాబట్టి ఇవాళ కాసిం లాంటి వాళ్ళు ఎవరైతే తెలుగు డిపార్ట్మెంటు అధ్యక్షుడు, ఇప్పుడు ఆయన మాజీ హెచ్ఓడి అనుకుంటా, ఇప్పుడు ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్, ఇప్పుడు ఆయన తెలుగు మీద అభిమానం ఉంటే ఉండని కాక అభ్యంతరం ఏం లేదు. తెలుగు భాష నేను కించపరచట్లేదు. మన తెలుగు భాషను మనం గౌరవించుకుందాం. బట్ ప్రపంచ భాష ఉన్నది, ప్రాంతీయ భాష ఉంది. ప్రపంచ భాషను కూడా గౌరవించాలిగా. సో ఇంగ్లీష్ భాష అనేది ప్రపంచ భాష, తెలుగు భాష అనేది ప్రాంతీయ భాష. 2 భాషలు అవసరమే మనకు. కానీ ఇవాళ ఏదో ముఖ్యమంత్రి ముఖ్యస్థితి కోసం నీకు ప్రిన్సిపాల్ పదవి ఇచ్చిండని, లేకపోతే ఆయనకు కుమార్కు వైస్ ఛాన్సలర్ ఇచ్చిండని, మీకేదో పదవులు ఇచ్చిండని ఆయన పొగిడి చేస్తా అంటే అది మీ ఇష్టం, మీ వ్యక్తిగతం. నేను దానికి చెప్పదలుచుకోలే. బట్ విద్యను అంతగానం గొప్పగా ప్రేమిస్తున్న ముఖ్యమంత్రి అయితే కాదు నా దృష్టిలో. ఆ విషయంలో స్పష్టంగా చెప్పగల. ఎందుకంటే ఆయన విద్యను ప్రేమించేటప్పుడు అయితే ఆయన మనవాద విధానాలని, ఆర్ఎస్ఎస్ విధానాలని ఇప్పటికీ ఆయన అమలు చేస్తున్నాడు. ఆయన ప్రభుత్వం అమలు చేస్తున్నది. అన్ని దళితులు, ముస్లింలు, క్రైస్తవులు, తర్వాత ఈ వర్గాలకు ఆయన చేస్తున్న మేలు ఏం లేదు. బీసీ వర్గాలకు మేలు చేస్తున్న అంతా మోసం చేయడం తప్ప. కాబట్టి ఆయన ఈ సామాజిక న్యాయం గురించి కూడా మాట్లాడండి. ఆయన సామాజిక న్యాయం అంటే పాటించినట్టట. ఒకరిద్దరికి వైస్ ఛాన్సలర్ పోస్ట్ ఇచ్చి, అది కూడా మాదిగా వ్యతిరేకులైన వాళ్ళకి ఇలా వైస్ ఛాన్సలర్ పోస్ట్ ఇచ్చి, మాదిగని చెప్పుకోని వ్యక్తి కుమార్ ఆయనకు వైస్ ఛాన్సలర్ పోస్ట్ ఇచ్చి, అది నేనేదో సామాజిక న్యాయాన్ని పాటించినట్టుగా చెప్పుకోవడం సిగ్గుచేటు. సామాజిక న్యాయం పాటిస్తే నీకు ఎంపీ సీట్లలో ఇవ్వాలి, ఎమ్మెల్యే సీట్లలో ఇవ్వాలి, కార్పొరేషన్ చైర్మన్లలో ఇవ్వాలి, నీ బడ్జెట్లో ఇవ్వాలి, నీకు సంపదలో ఇవ్వాలి, అన్నిట్లలో పంచాలా. చివరికి నువ్వు ఏం చేసినావు? న్యాయ వ్యవస్థలో కూడా అడ్వకేట్ జనరల్ రెడ్డినే పెట్టుకున్నావు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ రెడ్డినే పెట్టుకున్నావు, చివరికి లా సెక్రటరీ కూడా రెడ్డినే పెట్టుకున్నావు. ఇక నువ్వు ఎక్కడ సామాజిక న్యాయం పాటించినట్టు? సో కాబట్టి సామాజిక న్యాయం మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదు. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదు. అసలు సమర్థుడే కాదు. నా దృష్టిలో రేవంత్ రెడ్డి ఈజ్ ఏ రియల్ ఎస్టేట్ బ్రోకర్, ఈజ్ నాట్ ఏ కేపబుల్ సీఎం టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఆల్సో టు రూల్ దిస్ తెలంగాణ స్టేట్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.